టాలీవుడ్ లో మరో తరం లైమ్ లైట్ లోకి వచ్చేస్తోందా? స్టార్ హీరోలు చేయలేని కథలకు ప్రత్యామ్నాయంగా మారుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓటీటీల ప్రభావం, భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియా మూవీస్, సినిమాలపై ప్రేక్షకుల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా కొత్త హీరోలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హీరో సహాయకులుగా, విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో మెరిసిన వారంతా కూడా ఇప్పుడు హీరోలుగా మారి కొత్త నిర్మాతలకు, దర్శకులకు మంచి ఆధారంగా మారుతూ ఉన్నారు. ఒక దశలో పెద్ద హీరోలు బిజీగా ఉంటే రామ్ పోతినేని, నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ వెంటపడేవారు. కానీ ఇప్పుడు ఈ హీరోలు కూడా బిజీ అయిపోయి మరో ఫేజ్ లోకి చేరడంతో ఇప్పుడు అందరి దృష్టి చిన్న హీరోలపై పడుతూ ఉంది. కొత్త తరహా కథా బలమున్న సినిమాలకు ప్రేక్షకులు బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతూ ఉండటంతో కొత్త ప్రొడ్యూసర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు సైతం కొత్త హీరోలపై దృష్టి సారిస్తూ ఉన్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు బ్యాక్ బెంచ్ తరహా పరిస్థితుల్ని ఎదుర్కొన్న వారంతా కూడా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చేసి బిజీ అవుతూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. యంగ్ డైరెక్టర్లు కూడా ఈ మధ్య హీరోలుగా మారడంతో వారితో నిర్మాతలు వరుస ప్రాజెక్టులు చేస్తూ ఉండటంతో ప్రస్తుతం వారు కూడా కొత్త డైరెక్టర్లకు అందుబాటులో ఉండలేని పరిస్థితి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. దీనికి ప్రధాన ఎగ్జాంపుల్ తిరువీర్. బొమ్మల రామారాం నుంచి టక్ జగదీష్ వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి తిరువీర్, మసూదా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, యమ బిజీ అయిపోయారు కూడా. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సక్సెస్ కి ముందే వరుస ప్రాజెక్టుల్లో లాక్ అయిన తిరువీర్ వాటిలో ఒక్కొక్క మూవీని ఇప్పుడిప్పుడే బయటకు తీస్తూ ఉన్నాడు. భగవంతుడు, ఓ సుకుమారి త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతూ ఉండగా మరికొన్ని అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. తనతో సినిమాలు చేయాలని చాలా మంది కొత్త దర్శకులు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరో 2 ఏళ్ల వరకు తన వద్ద డేట్స్ లేవని, ఆ తర్వాతే కలుద్దామని యంగ్ డైరెక్టర్లకు తిరువీర్ చెబుతున్నాడంటే చిన్న హీరోల పరిస్థితి ఎలా మారిందో స్పష్టమవుతోంది. తిరువీర్ లాంటి హీరోలు డేట్స్ లేవని చెప్పడంతో యంగ్ డైరెక్టర్లు శుభం మూవీలో నటించిన డైరెక్టర్ గవిరెడ్డి శ్రీనివాస్ తో వరుస ప్రాజెక్టులు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. వీళ్లే కాకుండా పెద్దగా తెలియని సైడ్ క్యారెక్టర్లలో నటించిన యంగ్ టాలెంటెడ్స్ కూడా ఇప్పుడు హీరోలుగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రియదర్శి, తరుణ్ భాస్కర్, రాగ్ మయూర్ లాంటి వాళ్ళు కూడా హీరోలుగా బిజీ అవుతూ ఉన్నారంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతూ ఉంది. దీంతో చిన్న హీరోలు, కొంతమేర ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో దర్శకులకు హీరోల కొరత ఏర్పడుతోంది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టులనే హీరోలుగా మార్చి సినిమాలు చేస్తూ ఉన్నారు.